హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఎగ్ బజ్జీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా, ఎగ్ బజ్జీ అయితే చేస్తున్నాను. ఈ ఎగ్ బజ్జీ చేసేటప్పుడు చాలామంది ఆయిల్లో వేసినప్పుడు ఎగ్ అనేది పేలడం జరుగుతూ ఉంటుంది. అలా పేలి మకం మీద నూనె చిటికలు అనేవి పడుతూ ఉంటాయి. అలా పేలకుండా ఉండాలి అంటే నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన శనగపిండిలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, ఉప్పు, వంట సోడా, అదేవిధంగా వామ్ వేసుకోవాలి. వామ్ అనేది మనం ప్రతి దాంట్లో వేసుకోవడం వల్ల డైజెస్టేషన్ బాగా జరుగుతుంది. తర్వాత మనము బజ్జీల పిండి మాదిరిగా మనము ఎగ్ డిప్ చేసే విధంగా శనగపిండిని కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని సాల్ట్, తర్వాత కారం పొడి, ఈ గరం మసాలా పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని మనము ఎగ్స్ అందులో వేసుకొని ఈ ఎగ్స్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎగ్స్కి వచ్చేసి మనము ఘాట్లు పెట్టాలి. అలా ఘాట్లు పెట్టడం వల్ల ఈ నూనెలు అనేవి ఎగ్స్ అనేవి పగలవు. అదేవిధంగా మనకు పచ్చిమిరపకాయలో మిరపకాయ బజ్జీ వేసేటప్పుడు కూడా ప్రతిదానికి మనం ఘాట్లు పెట్టుకొని చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా మనము చితగబాది అంటే చిన్నగా మనము నలిచినట్లు అట్లా చేసి మనము వేసుకోవడం వల్ల నూనెలో అవి పేలవన్నమాట. ఇలా ఎగ్ బజ్జీ చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ రెసిపీ. ఎగ్ బజ్జీ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మనం కట్ చేసుకొని ఆనియన్స్, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్